1256 హత్యలు, 17 కిడ్నాప్లు, 13 మంది మహిళలపై అత్యాచారం. ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడ్డ ఒక అతి కిరాతక యుద్ధ నేరస్తుడిని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బంగ్లాదేశ్ లో 1971 నాటి యుద్ధ నేరాలకు సంబంధించిన కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న జమాతే ఇస్లామీ నేత ఏటీఎం అజ్రహల్ ఇస్లాం ని అక్కడి సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం సమయంలో రంగపూర్ అనే ప్రాంతంలో చాలా దారుణాలు, అకృత్యాలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఈ జమాతే ఇస్లామీ నేత అజ్రహల్ ఇస్లాం ఎన్నో హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్లు, పౌరుల్ని హింసించడం, ఇళ్లు తగలబెట్టడం, ఇలా అనేక దురాగతాలకు సంబంధించి ఇతనిపై ఎన్నో ఆరోపణలున్నాయి. ఈ కేసులను విచారించిన ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ఐసిటి 2014లో అజ్రహల్ ఇస్లాం కి మరణశిక్ష విధించింది. ఇతనితో పాటుగా మరొక 4 జమాతే ఇస్లామీ నేతలు, అలాగే ఒక బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నాయకుడికి కూడా మరణశిక్ష విధించింది. మిగతా 5గురికి మరణశిక్ష పడ్డా ఒక్క అజ్రహల్ ఇస్లాం మాత్రం ప్రాణాలతోనే ఉన్నాడు. అజ్రహల్ తన మరణశిక్షను సవాల్ చేస్తూ 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 2019లో మళ్లీ తీర్పిచ్చింది. 2020లో మళ్లీ రివ్యూ పిటిషన్ వేశాడు తన మరణశిక్ష గురించి. ఈసారి 7గురు సభ్యుల ధర్మాసనం అతన్ని నిర్దోషిగా తేల్చుతూ తీర్పును చెప్పింది. అయితే సుప్రీంకోర్టు తన సొంత తీర్పును రద్దు చేస్తూ అపిలేట్ డివిజన్ నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని ఒక సుప్రీంకోర్టు న్యాయవాది చెప్పడం గమనార్హం.